హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైజాగ్ లొకేషన్లో ఉన్నటువంటి సిఎస్సి లిమిటెడ్ నుంచి అయితే యుఎస్ ఐటీ రిక్రూటర్ కింద నాన్ ఐటీ జాబ్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారండి. మన ఫాలోవర్స్ అయితే చాలామంది కూడా అడిగారు, వైజాగ్ జాబ్ అప్డేట్స్ అయితే చెప్పనని చెప్పేసి అడిగారు. ఇప్పుడైతే మీకు వైజాగ్లో ఉన్నటువంటి కంపెనీ నుంచి మీకు వేకెన్సీ అయితే తీసుకొని వచ్చానండి. టైం అయితే చాలా తక్కువగా ఉంది. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం అయితే ఉపయోగించుకోండి. సో వైజాగ్లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. గాయస్, ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతే సిఈఎస్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు వచ్చేసి యుఎస్ ఐటీ రిక్రూటర్ అనే రోల్ కింద నాన్ ఐటీ జాబ్స్ వీళ్ళైతే భర్తీ చేస్తున్నారండి. యుఎస్ ఐటీ రిక్రూటర్ అంటే కన్నా మీకు చెప్పాలంటే కన్నా రిక్రూటర్గా అయితే మీరైతే వర్క్ చేస్తారండి. లైక్ చెప్పాలంటే హెచ్ఆర్ ఆ టైప్లో మీరైతే వర్క్ చేస్తారు. అయితే యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అయితే మనకు ఫిబ్రవరి 28 వరకు వీళ్ళైతే వైజాగ్ లొకేషన్లో వీళ్ళైతే వాక్-ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అండ్ వేకెన్సీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. బట్ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా అయితే వాక్-ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవుతామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ అయితే పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. లొకేషన్ కూడా వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ కూడా లేదు. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 3 వరకు, అలాగే ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 4 వరకు అయితే మీరైతే వర్క్ చేస్తారండి. అలాగే అయితే ఈ జాబ్స్కి వచ్చేసి ఇంగ్లీష్తే కమ్యూనికేషన్ స్కిల్స్తే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారండి. అలాగే ఎంఎస్ ఆఫీస్, వర్డ్ మరియు ఎక్సెల్ పైన కూడా మీకు నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మెయిన్ ఈ స్కిల్స్ ఉంటే సరిపోతుందండి. అలాగే ఇక్కడ ఒకసారి మీ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు చూసుకోవచ్చు. సోర్స్ క్యాండిడేట్స్ విత్ ద రైట్ స్కిల్ సెట్స్ టు మ్యాచ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ యూఎస్ క్లయింట్స్కి సంబంధించి వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ బట్టేసి మనమైతే క్యాండిడేట్స్ అయితే వేరు జాబ్ పోర్టల్స్ నుంచి వేరు ప్లేసెస్ నుంచి మనం రిజ్యూమ్స్ కలెక్ట్ చేయడం కావచ్చు, ఈ విధంగా అయితే మనం అయితే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అలాగే కన్వర్జెంట్ ఇన్ ఇంగ్లీష్ అయితే మెయిన్గా ఇంగ్లీష్ అయితే చాలా క్లియర్గా మీకైతే వచ్చి ఉండాలి. అంటే ఎంత ఫ్లూయెంట్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారో దాన్ని బేస్ చేసుకొని మీకు వాళ్ళు జాబ్ ఇవ్వడమా లేదని చెప్పేసి అది డిపెండ్ అయితే అవుతుందండి. అలాగే మనకు ఎక్కడైతే జాబ్ పోర్టల్స్ ఉంటాయో లింక్డ్ఇన్ కావచ్చు, ఇంకా మల్టిపుల్ ఎక్కడైతే జాబ్ ఎంప్లాయీస్కి అంటే ఎవరైతే జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు కదా వాళ్ళందరి నుంచి మనమైతే అంటే ఒక సోర్స్ని మనమైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఫర్దర్గా అయితే వాళ్ళు ఎలా చేయాలని చెప్పేసి సో ఫ్రెషర్స్ కాబట్టి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాక్-ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. టుమారో అయితే లాస్ట్ డేట్ అండి. తర్వాత మీకు వాక్-ఇన్ డ్రైవ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఇన్ కేస్ మీకైనా డౌట్స్ ఉంటే మీరైతే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.